హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ పాయా చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. లవంగాలు, యాలకులు అండ్ సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు తీసుకోవాలి. సో ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక ఇవన్నీ మసాలా అన్నీ వేసేయాలి. ఐటమ్స్ వేసి కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకొని పచ్చిమిర్చి వేయాలి. మనం దీంట్లో ఏమి చిల్లీ పౌడర్ వేయము, ఓన్లీ పచ్చిమిర్చి కరివేపాకు వేసాను. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మటన్ పీసెస్ వేసుకొని హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి ఫ్రై చేయాలి. చేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని తిప్పాలి. అల్లం పేస్ట్ వేసుకొని చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అలా ఫ్రై చేసి ఇలా ఉడికించకపోతే ఏంటంటే స్మెల్ వస్తుంది. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్, అంటే రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. అలానే సరిపడేంత మసాలా వేసుకొని దీన్ని కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటి అంటే అవి మంచిగా పీసెస్కి పడతాయి. ఇలా ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల ఏంటి అంటే పీసెస్ కానీ సూప్ కానీ స్మెల్ రాకుండా బాగుంటుంది. కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీకు అంటే ఎంత సూప్ కావాలి అనే దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు 2 కప్స్ వస్తే చాలు, అందుకనే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి కుక్కర్కి ఫ్లేమ్ మీడియంలో పెట్టేశాను. ఇలా మీడియంలో పెట్టిన తర్వాత 6 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అప్పుడు పీసెస్ మంచిగా కుక్ అవుతాయి. తర్వాత సూప్ తయారైపోతుంది. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా.